హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. 3 రకాల ఆకుకూరలు కలిపి చేసే పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఆకుకూరలు అంటే నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలాగ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి కాకుండా చపాతీలోకి, దోశలోకి కూడా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కుక్కర్లో 1 కప్పు దాకా కందిపప్పును శుభ్రంగా కడిగి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 3 రకాల ఆకుకూరలు చెప్పా కదా, నేనైతే మెంతికూర, అలాగే తెల్లగరిజేవు, తోటకూర ఈ మూడింటిని సన్నగా కట్ చేసుకొని ఎక్కువ నీళ్ళు వేసుకొని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగాలి. మీ దగ్గర ఏదైనా ఆకుకూర లేకపోతే గోంగూర వేసుకోవచ్చు, లేకపోతే పాలకూరను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న ఆకుకూరలను రీప్లేస్ చేసుకోవచ్చు. ఇలాగా ఆకుకూరలను సన్నగా కట్ చేసుకున్న తర్వాత కుక్కర్లోకి 2 చిన్న సైజు టమోటాలు, అలాగే 4-5 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే మనం శుభ్రంగా కడిగిన ఈ ఆకుకూరలు కూడా వేసుకోవాలి. ఆకుకూర నీళ్ళు ఏమీ వేసుకోకుండా ఆకుకూరను మాత్రమే వేసుకొని పసుపు 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకొని 1/2 గ్లాస్ దాకా నీళ్ళను వేసుకోండి. 1/2 గ్లాస్ దాకా నీళ్ళను వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5-6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. కుక్కర్లో ఎక్కువ నీళ్ళు ఉన్నట్టయితే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి ఉప్పు 1/2 టీ స్పూన్, అలాగే కారం 1 టీ స్పూన్ దాకా వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసి కుక్కర్లోని నీళ్ళు మొత్తం ఇంకిపోయేదాకా ఉడికించుకోండి. నీళ్ళు మొత్తం ఇంకిపోయిన తర్వాత మంట ఆఫ్ చేసేసి పప్పు గుత్తితో మెత్తగా స్మాష్ చేసుకోండి. ఇలాగ పప్పు గుత్తితో స్మాష్ చేసేటప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2-3 ఎండుమిరపకాయలు, అలాగే మజ్జిగ మిరపకాయలు కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత 1 చిన్న సైజు ఉల్లిపాయని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే తాలింపు దినుసులు వేసుకొని 2 రెమ్మల కరివేపాకును వేసుకొని తాలింపును దోరగా వేయించుకోండి. మజ్జిగ మిరపకాయలు వేస్తే టేస్ట్ బాగుండిద్ది, ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. తాలింపుని దోరగా వేయించుకున్న తర్వాత పప్పు వేసేసి వెంటనే పైన మూత పెట్టేసేయండి. పైన మూత పెట్టేసి 30 సెకండ్స్ తర్వాత మూత తీసేసి కుక్కర్లో మిగిలిపోయిన పప్పు కూడా వేసేసి అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోకి కాకుండా చపాతీల్లోకి, దోశల్లోకి కూడా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.